ఇక జూబ్లీ హిల్స్ టాస్క్ అన్ని పార్టీలకు ఒకటే టార్గెట్, ఎందుకంటే ఇక వాళ్ళకి దానికి మించి ఏం లేదు. సో అగ్రనేతలకు క్షుణ్ణంగా స్క్రీనింగ్, విజయం కోసం ప్రత్యేక వ్యూహాలు, లోకల్ ఎన్నికలపై ప్రభావం పడుతుందని అంచనా, టెన్షన్ పడుతున్న సర్వేలు. సో క్లియర్గా ఈ టెన్షన్ పడుతున్నారు అందరూ. మీకు కాంగ్రెస్కి ఏమో ఇప్పుడు బీఆర్ఎస్ ఒకటే తిరిగి చెప్తుంది కాంగ్రెస్ పని అయిపోయింది అని చెప్పేసి. ఈ 2 ఏళ్లే మస్తు వ్యతిరేకత మూటగట్టుకుంది, ఇక వాళ్ళు జూబ్లీహిల్స్ గెలవరని వాళ్ళు అంటారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్కి ఇక్కడ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఇక్కడ జూబ్లీహిల్స్లో గెలిస్తే ఈ 2 ఏళ్ల పరిపాలనకు ఒక టెస్టిమెంట్, అంటే వీళ్ళకు ఒక గుర్తింపు అన్నట్టుగా మేము 2 ఏళ్ళు బాగానే చేసినాం, ప్రజలు మమ్మల్ని ఆదరిస్తున్నారని చెప్పి చెప్పుకొని, దాంతోపాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఒక పాజిటివ్ వైబ్ వచ్చే అవకాశం ఉంది. కాంగ్రెస్ జనాలు ఆదరిస్తున్నారు అని చెప్పేసి కొంత పాజిటివ్ మూడ్ తీసుకొచ్చే పరిస్థితులు. ఎందుకంటే మొన్న యూరియా ఎఫెక్ట్ జర గట్టిగానే ఉన్నట్టు కూడా టాకిన పడుతోంది. సో అది తప్పిదం ఎవరిదైనప్పటికీ మొత్తం పూర్తి స్థాయిలో కాంగ్రెసే తప్పు లేకపోయినా అక్కడ బీజేపీ కూడా కొంత కేంద్రం నుంచి రావాల్సినటువంటి సమయంలో రాకపోవడం కూడా ఒక సమస్య అయినప్పటికీ కూడా ముందస్తుగా ఇంత అంచనా పంటలు సాగు అంచనా కొంచెం ఉండాలి. వాటర్ ఫెసిలిటీస్ పెరిగినాయి, మనం బోనస్ ఇస్తున్నాం, తద్వారా పంట సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉంది. విస్తీర్ణం పెరిగితే దానికి కావాల్సిన ఎరువులు కూడా ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం ఏర్పడుతుందని చెప్పేసి కొంత ముందస్తు ప్రణాళిక కూడా ఉండాల్సింది ఉండే. ఒకటి అటు ఆపరేషన్ సింధూర్ వల్ల చైనా నుంచి రావాల్సినంత యూరియా కూడా రాలేదని చెప్పేసి రఘునందన్ రావు గారు చెప్పడం, అటు కేంద్రం నుంచి యూరియా సరైన సమయంలో రాకపోవడం, కొంతమంది భయపడి స్టాక్ చేసి పెట్టుకోవడం, రకరకాల సంఘటనలు. అండ్ బీఆర్ఎస్ సంబంధించిన కొంతమంది లీడర్లు కూడా కొంత చక్రాలు తిప్పడం, అక్కడక్కడ కావాలని స్టాక్ హోల్డ్ చేయించి ప్రజలలో వ్యతిరేకత వచ్చే విధంగా కూడా కొన్ని చిల్లర రాజకీయాలు చేయడం కూడా అన్నీ కలిసి వచ్చినాయి దీంట్లో. ఏదేమైనా యూరియా వల్ల కొంత కాంగ్రెస్ ఇబ్బంది పడుతుందేమో అనుకున్న తరుణంలో ఇక స్థానిక ఎన్నికలు జరిగినాయి. ఇప్పుడు బతుకమ్మకు చీరలు ఇవ్వడము, ఆ తర్వాత జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో దానికి గెలిస్తే కొంత మళ్ళీ పాజిటివ్ వాతావరణం వచ్చే అవకాశం ఉంది కాంగ్రెస్కు. ఇక రెండోది బీఆర్ఎస్ పార్టీ. ఇక బీఆర్ఎస్ పార్టీ కూడా ఫస్ట్ నుంచి చిట్కెళ్ళి తోడలు కొట్టింది, జబ్బలు దరుచుకుంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వచ్చినా మేమే గెలుస్తాం, ఇప్పటికిప్పుడు ఎన్నికలు వచ్చినా మేమే గెలుస్తామని కేటీఆర్ మస్తు సార్లు నరుక్కుంటూ వచ్చిండు. కానీ గతంలో నిర్వహించినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలలో నిలబడలేదు. సరే అది పక్క పెట్టేసి ఇప్పుడు జూబ్లీహిల్స్లో కనుక నిలబడి గెలిచే అవకాశం ఉందా? ఇప్పుడు సెంటిమెంటు ఎవరైతే హఠన్మరణం చెందిండో మాగంటి గోపినాథ్ గారు వాళ్ళ కుటుంబం నుంచి నిలబెడదామని ప్రయత్నాలు చేస్తారు. వాళ్ళు ఒప్పుకుంటారో లేదో కొంత డౌట్ వస్తుంది నాకు కూడా. ఒకవేళ ఒప్పుకున్నా కూడా ప్రజలు గతంలో లాగా అయ్యో ఆ కుటుంబం నుంచి ఒకరు చనిపోయారు కదా వాళ్ళనే గెలిపిద్దామనే సిచ్యువేషన్ లేరు, అన్నీ ఆలోచిస్తారు. అట్లా మరి ఏమవుతుంది? అండ్ అక్కడ ప్రధానంగా బీఆర్ఎస్కు అడ్డంకి వల్ల కాంగ్రెస్ కాదు, బీజేపీ కాదు, వాళ్ళ చెల్లె కవితనే జాగృతే. అక్కడ ఒక అభ్యర్థి నిలబెట్టే అవకాశం ఏమైనా ఉంటే కనుక బీఆర్ఎస్ ఓటు బ్యాంకే చీలే అవకాశం ఉంది అక్కడ. సో అప్పుడు బీఆర్ఎస్ 2గా చీలి కొన్ని కవితకు కోటు వాళ్ళే అవకాశం ఉన్నాయి, ఇంకోటి బీఆర్ఎస్కు. తద్వారా నష్టపోయేది మళ్ళీ అల్టిమేట్గా బీఆర్ఎస్ఏ. సో ఈ రకంగానన్నా కేటీఆర్ ఆమె కాళ్ళ బేరానికి వస్తాడని కవితకు ఆలోచిస్తుంది. ఇక్కడ బీఆర్ఎస్ పరిస్థితి ఫస్ట్ ఇంట్లో పంచాయతీ తెంపుకునే పరిస్థితి అయితే అక్కడ అయిపోయింది. ఇక బీజేపీ అయితే రాష్ట్రంలో అధ్వానమైన పరిస్థితిలో ఉంది. ఎందుకంటే వాళ్ళ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్నిక కాడికేంచి వరుసగా వివాదాలు. మొన్న ఏదైతే ఆఫీస్ బేరర్ల నియామకంలో కూడా మన గోషామహల్ ఎమ్మెల్యే గారు రాజాసింగ్ గారు దానికి సంబంధించి కూడా విమర్శించడం, బీజేపీలో ఒక్కొక్కరు ఎవరి తీరే యమునా తీరే అన్నట్టుగా ఉండడం. సో మరి బీజేపీ ఏం జరుగుతుంది? జనరల్గా వాళ్ళు బై ఎలక్షన్స్ మంచి రికార్డే ఉంది వాళ్ళకి, బట్ ఏం జరుగుతుంది జూబ్లీహిల్స్ అనేది కూడా ఎదురు చూడాలి. సో ఇట్లా అందరికి కూడా టాస్క్ అయిపోయింది. మరి ఎవరు గెలుస్తారు ఏం కదా టెన్షన్ పెడుతున్న సర్వేలు, లోకల్ ఎన్నికలపై ప్రభావం పడుతుందని అంచనాలు. సో అందరికి కూడా లోకల్ ఎన్నికల ఇది ప్రభావం ఉంటుందని ఆలోచిస్తారు. ఇక చూడాలి దీనికి సంబంధించి. ఇక